ఏపీలో మరో కొత్త పథకం అయితే ప్రారంభం కాబోతుంది. త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ప్రారంభం. అవును, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనారిటీలకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షలు అందించేలా ప్రతిపాదన. మొత్తంగా చూసుకున్నట్లయితే అన్ని వర్గాల వారికి కూడా అంబేద్కర్ విద్యానిధి ఓవర్సీస్ పథకం అయితే అమల్లోకి రాబోతూ ఉందన్నమాట. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేద పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని కలలను నెరవేర్చేలా ఇటీవల ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు పథకం అమలుకు కసరత్తు ప్రారంభించారు. ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనార్టీలకు 20 లక్షలు, ఈబీసీ కాపు విద్యార్థులకు 15 లక్షల చొప్పున అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కింద 5 లక్షలు ఇవ్వాలని సూచించారు. ఈ పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు పెట్టాలన్నారు. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు ఈ పథకాన్ని అమలైతే చేశారా ప్రతిపాదనలు అయితే పంపించినట్లయితే తెలిపారనమాట. ఏ పీజీ కోర్స్ అన్నా చేయొచ్చు, ఏ పీహెచ్డీ కోర్స్ అన్నా చేయొచ్చు, అలాగే ఎంబీబీఎస్కి సంబంధించి కోర్స్ చేసినా కూడా ఇదైతే ఇస్తారనమాట. ఇక ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరే విధంగా మనం చూసుకున్నట్లయితే 2014, 2019లో టీడీపీ ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేర్ల మీద ఈ పథకాన్ని అమలు చేయగా వైకాపా ప్రభుత్వం అమలులోకి వచ్చాక ఎక్కడ లేని నిబంధనలు పెట్టి నిర్వీర్యం చేసింది. పథకానికి ఉన్న అంబేద్కర్ ఎన్టీఆర్ పేర్లను తొలగించి జగనన్న పేరు అయితే పెట్టుకున్నారు. ఆర్థిక సాయం పెంచినట్టే అక్కడ చూపించి విద్యార్థుల సంఖ్య పెరగకుండా చేశారనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పథకం లబ్ధి కాకుండా అయితే చేశారు. సబ్జెక్టుల వారీగా క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 50 యూనివర్సిటీలో ప్రవేశాలు పొందిన వారికే సాయం అయితే ఇచ్చారు. ఇలా ఆయా వర్గాల విద్యార్థులకు సరాఘాతంగా మారిందనమాట. తాజాగా అధికారులు ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా మార్గదర్శకాలను అయితే రూపొందించినట్లు సమాచారం. ఇప్పుడు కూడా క్యూఎస్ ర్యాంకింగ్స్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. టాప్ 250 యూనివర్సిటీలో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఆర్థిక సాయం అందించేలా అయితే నివేదికలు తయారు చేశారన్నమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. సో ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా పథకాలు అయితే ఉపయోగపడతాయి, ఉపయోగపడకుండా అయితే ఉండవన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ఇలాగే కొత్త పథకాల సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.